సిసిసి 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తం. ఇళ్ల స్థలాల ఎంపికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పార్థసారథి. చనిపోయిందని వృద్ధురాలిని శ్మశానానికి తీసుకెళ్లిన బంధువులు. తిరిగి లేవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. మహిళల భద్రత కోసం 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు. టోల్ ఫ్రీ నెంబర్లను ప్రారంభించిన ఎస్పీ అస్మి. మరో 10 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు. మరో 10 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరించినట్టు పేర్కొన్నారు. క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన సూచించిన చొరవ ఎంతో గొప్పదని, ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి శిథిలమైన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగులు, నిర్వీర్యమైపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు వారసత్వంగా వచ్చేవని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. గత కాలంలో ఫస్ట్ కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం కొడుకున్న అధ్యక్ష. ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయి అనేది మేము చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్ గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషియరీస్ కి, లబ్ధిదారులకి 4,000 చొప్పున 1,000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా అనిపించింది అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున అందరికి మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం, మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి, ఇది ఒక మోడల్ గా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష. ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది.
ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తమైందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తమైందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల ఎంపికలో, లేఅవుట్ ప్రిపరేషన్, ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైసీపీ నేతలు ఇష్టానుసారం చేశారని, వీటన్నిటిపై ఎంక్వైరీ చేస్తామన్నారు. నాడు ఇళ్ల స్థలాల విషయంలో గొప్పలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారికి ఇళ్లు మంజూరు చేయించిన స్థలాలు ఇవ్వలేదన్నారు. వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అధ్యక్ష, ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు, సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా, మేము కూడా కొత్తగా విన్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేసే దానికి ఇదో పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి, కొంతమందికి మాత్రమే తెలుగుదేశం, జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనం చేస్తాను. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెద్ద వీధిలో స్వామికి సుమారు 12 కేజీల విభూతితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెద్ద వీధిలో కొలువైన శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో బల్లా సుబ్బారావు, కుమారి దంపతులు, కిషోర్, ఝాన్సీ లక్ష్మి దంపతులచే స్వామికి సుమారు 12 కేజీల విభూతితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శనివారపు వెంకటరామ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని వివరించారు. స్వామివారి ఆలయం జీర్ణోద్ధరణకు సిద్ధంగా ఉందని, త్వరలో ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు సహకరించాలని కోరారు. సమేత శ్రీ వీరభద్రేశ్వర సిద్ధ్యర్థం మనసు సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, హృదయ ఆచమనీయం సమర్పయామి. శీత సాధనం గణపతిమావాహయామి. హేమన శివ సంకల్పమస్తు. ఉమాపార్థివే
ఓం నమ శివాయ. పెదకొమదులో వేయించేటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థాన సందమందు ఈరోజు కార్తీక మాసము ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తుల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ప్రదోషకాలం భక్తుల చేత ఈ యొక్క బళ్ళ సుబ్బారావు గారు కుమారి గారి దంపతులు, వాసగురి కిషోర్ గారి దంపతుల చేత ఈ రోజు నుంచి స్వామివారి ప్రదోషకాల పూజాందులు స్వామివారికి ఆరుద్రాక్ష పురించుకుని జ్యోతిర్లింగార్చన, అలాగే సుమారు 10 కేజీల భస్మంతో స్వామివారికి భస్మాభిషేకం జరిగింది. అలాగే తదనంతరం స్వామివారికి మహాకైలాస మహాజ్యోతిర్లింగార్చన అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా అందరూ కూడా పాల్గొని పూజాక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వామివారి ఆలయము జీర్ణోద్ధారణ సిద్ధంగా ఉంది. అందుకని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని మా ఆలయ అర్చకులు శనివారపు రాము గారు మరియు వారి కుటుంబ సభ్యులు నేతృత్వంలో మరియు భస్మాభిషేకం సహకరించిన దాతలు వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, సుఖశాంతి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుచు అలాగే ఈ 103వ సంవత్సరం ఆలయం పునర్జీవనం చేసుకోవాలని సంకల్పించినారు. కానీ దాతలందరూ సహకరించి ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణ పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 23వ వార్షిక లక్షపత్రి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భీమవరం మండలం దిసురుమర్రు గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీరంగం భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 23వ వార్షిక లక్షపత్రి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన, విశేష కార్యక్రమాలు జరిగాయి.
నక్కా వెంకట సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల కుమారుడు వెంకట శ్రీరామకృష్ణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ అల్లూరి బంగారరాజు, ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పూజ్యం విజయ్ కుమార్ శర్మ, గ్రామ పురోహితులు సూరిబొట్ల రామకృష్ణ శర్మ, కార్యక్రమ బ్రహ్మ వలివేటి శ్రీహరి శర్మల అర్చకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. స్వామికి ప్రత్యేకం ఆ సింహాచలంలో స్వామి మీరు అలా ఉండండి, దగ్గరకోనండి మీ స్వామి దగ్గరికి. వచ్చేస్తున్నాం.
భీమవరం మండలం దిర్సుమర్రు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రవరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి అమ్మవార్లకు లక్ష బిలవార్చన కార్యక్రమం కుంకుమాది విశిష్టాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సామూహికంగా ఈ రుద్రాభిషేకం ఈ లక్ష బిలవార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు స్వాములు భవానీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యి తర్వాత స్వామివారికి పంచామృతాలతో పలరసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, అలాగే స్వామివారికి పర్ల 3 గంటల నుండి లక్ష బిలవార్చన కార్యక్రమం అమ్మవారికి కుంకుమ జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు అగ్ని ప్రతిష్ఠాత రుద్రహోమం పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం సూర్య నమస్కారాలు మహాలింగార్చన తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే 7 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. అనంతరం పెద్ద ఎత్తున స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొందే వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ నక్క సత్యనారాయణ గారి కుమారుడు నక్క రామకృష్ణ గారి దంపతులు ఈ లక్షపత్రి పూజకి ప్రధాన పూజ క్రతు నిర్వహిస్తూ మరి కమిటీ వారందరూ కూడా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి ఈ కార్యక్రమానికి ముందు నడుపుతున్నటువంటి సత్యనారాయణ గారి వారి కుటుంబాలందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. కలవపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ గేదెల జూన్ ఆవిష్కరించారు. కలవపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ గేదెల జూన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంతెన శివాజీరాజు బస్ షెల్టర్ను మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గేదెల జూన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గ్రామంలో కావలసిన సమయంలో దాతలు విరాళాలతో అంబేద్కర్ విగ్రహాన్ని సమకూర్చడం శుభ పరిణామమన్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, కోనా జోసెఫ్, సోడదాసి గంగయ్య, పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువదళం ప్రెసిడెంట్ బందెల కన్నయ్యరాజు, దాసి యేసురత్నం, బలే దిలీప్ కుమార్, గంటా రాజేష్, నేతల యాకోబు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహం పురస్కారానికి వచ్చిన సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మహానుభావుడు మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు గొప్ప గీత. ఆయన ఒకసారి చదువుకునే టైంలో ఆయన పగలు చదువుకుంటూ కాకుండా మామూలుగా చదువుకునే టైంలో పక్క వారిని అడిగారు, ఒరే బాబు నీకు మెంటలు వస్తుంది, పగల చదువుతున్నా మామూలు చదువుతారంటే ఆయన చెప్పిన సమాధానం ఒకటే, లేచి ఉన్నారు మా వాళ్ళు అయితే మొహం నిద్రలో ఉన్నారు కాబట్టి ఆ నిద్ర లేచేదాకా నేను లేచే ఉండాలని సాక్షి ఇచ్చారు ఆయన. అలాంటి మహానుభావుడు విగ్రహం ప్రదర్శన చేసుకోవడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కలపూడి గ్రామానికి కావలసిన సమయంలో దాతలు జనాల చేత ఈ విగ్రహం సమర్పించాలన్నది చాలా మంచిది కార్యక్రమం. దీనికి పెద్దలు చాలా మంది స్థానానికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పొట్టు మరి లేఖలు కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సభకు కూడా మరి కృతజ్ఞతలు చదివించుంటాను. మరి సమయంలో అందరూ కూడా ఏకీపించండి, ప్రతి దాంట్లో కూడా ఏకీపించి ఇది ఆశీర్వాదంగా క్రమంగా జరిగించి కృప ఇచ్చామని మీ అందరూ మనం చేసుకుంటూ చాలా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయులపై ఫోక్సో ఫిర్యాదులు నమోదైతే ఉపేక్షించేది లేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సెగిలి హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయులపై ఫోక్సో ఫిర్యాదులు నమోదైనా ఉపేక్షించేది లేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సెగిలి హెచ్చరించారు.
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, ఇలాంటి వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించడం సహించరాని నేరమని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఉపాధ్యాయులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. 90 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అది మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకు చెప్పడం కాదు, నాకు బాగా పిల్లలకి ఏదో చెప్దాం అనుకుంటా కానీ నో, పిల్లలకు కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మన లోపల ఇస్తాను. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ టు ఇట్ అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఫర్ టీచర్స్ ఆల్సో, ఐ మీన్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఇందాక యాక్చువల్లీ డిఎస్పీ గారు కూడా ఒకటి అనుకుంటాం. ఈ పోస్టర్ కనిపిస్తుందా లాస్ట్లో? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. యా గుడ్. సో ఒకసారి మీ ఫోన్స్లో తీసుకున్నాను 112 డైల్ చేయండి అందరూ. 112 ఒకరు చేయండి. ఒక లాస్ట్లో బ్లూ శారీ అమ్మ లేవండి అమ్మ ఒకసారి. లాస్ట్ మీరే వెనక్కి తిరుగుతున్నారు కదా, ఒకసారి లేవండి. ఒకసారి 112 డైల్ చేయండి. అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ తిరిగి బతికిన ఘటన తిరుచిలో కలకలం రేపింది. అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ తిరిగి బతికిన ఘటన తిరుచిలో కలకలం రేపింది. తిరుచి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపూర్ సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన 62 ఏళ్ల చిన్నమ్మాల్ చనిపోయిందని భావించి శ్మశాన వాటికకు తరలించగా తిరిగి బతికి మళ్లీ ఆసుపత్రికి చేరింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 16న చిన్నమ్మాల్ విషం తాగింది. అయితే ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె చనిపోయిందని గ్రహించి ఇంటికి తీసుకువచ్చి అనంతరం శ్మశాన వాటికకు తరలించారు. అదే సమయంలో చిన్నమ్మాల్పై పడి ఏడుస్తున్న బంధువుల్లో ఒకరి చెయ్యి పట్టుకుని లేచి మంచినీళ్లు అడిగింది. దీంతో అందరూ అవాక్కై వెంటనే అంబులెన్స్ మాట్లాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్య సేవలు పొందుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి చెందారు. మైసూరుకు చెందిన కీర్తన, నిఖిత, పార్వతి అనే 3 యువతులు ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్లో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఈత రాక 3 మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. సమీప ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్లే వీళ్లు చనిపోయారని స్థానికులు భావిస్తున్నారు. 3 యువతులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహిళల భద్రత కోసం ప్రభుత్వం సురక్షను ప్రత్యేకంగా అమలు చేస్తుందని జిల్లా వ్యాప్తంగా 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం సురక్షను ప్రత్యేకంగా అమలు చేస్తుందని జిల్లా వ్యాప్తంగా 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మహిళా సురక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు భద్రత కోసం ప్రత్యేకంగా 112-1093 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశామని, మహిళలు, విద్యార్థినులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 112-1093 టోల్ ఫ్రీ నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఉద్దేశం అది ఉంటే ఉమెన్ గురించి అవేర్నెస్
ఆయన హక్కు ఏముంది, క్రైమ్ ఏముంది, దానికోసం చాలా అవేర్నెస్ పెట్టడం జరిగింది. అది సిగ్గుపడి లేకుండా హౌ టు అప్రోచ్ పోలీస్ ఈజీలీ, మన వాళ్ళకి ఎస్ఐకి, సిఐకి, లేకపోతే ఈజీలీగా ఉమెన్ కానిస్టేబుల్కి అప్రోచ్ చేసి వేరే క్రైమ్ ఇస్ ఆర్గనైజ్, ఈదర్ యూ టీజింగ్ జరుగుతున్నాయి, వైలెన్స్ ఇన్సైడ్ ది హౌసెస్ జరుగుతున్నాయి, బట్ ఫర్ బిట్ దిస్ మొలెస్టేషన్ కానీ, హెరాస్మెంట్ కానీ, రేప్ ఉంటే, సమ్ కేసెస్ మర్డర్ ఉంటే ఇమీడియట్లీ రెస్పాండ్ చేయాలి. సో వీ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్. బట్ హౌ టు ప్రొటెక్ట్ ఆల్ దీస్ క్రైమ్స్ ఆల్సో, ఎస్పెషల్లీ ఇన్ సోషల్ మీడియా లైక్ Instagram and Facebook, how to avoid your social predators and all. చాలా మంది వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. వీళ్ళు ప్రచారం చేసి హౌ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, బోత్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ జరుగుతున్నాయి. సో విల్ ఎన్షూర్ దట్ క్రైమ్ ఫ్రీ సొసైటీ ఇస్ దేర్. ఎస్పెషల్లీ ఉమెన్ షుడ్ ఫీల్ ఫేస్ సేఫ్ అండ్ ఫ్రీ. ఏమైనా టైం, రాత్రి టైంకి, మధ్యాహ్నం టైంకి ఫ్రీగా ఉంటే, వెదర్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్, కాలేజ్, బజారు వెళ్తే, ఆర్ డూయింగ్ దేర్ వర్క్ అట్ హోమ్, దే షుడ్ ఫీల్ ఫ్రీ అండ్ సేఫ్. That is the ఉద్దేశం of West Godavari Police, and we seek cooperation మన మీడియం ప్రజలకు endeavor. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర అభివృద్ధికి మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తం. ఇళ్ల స్థలాల ఎంపికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పార్థసారథి. చనిపోయిందని వృద్ధురాలిని శ్మశానానికి తీసుకెళ్లిన బంధువులు తిరిగి లేవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. మహిళల భద్రత కోసం 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు. టోల్ ఫ్రీ నెంబర్లను ప్రారంభించిన ఎస్పీ అస్మి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద, ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.